నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో సందడి చేశారు. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారిక బోనాలను ప్రారంభించారు. లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతురాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు సాగింది. ఇక గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలకు ఆభరణాలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ బోనం, తొట్టెల సమర్పణతో తొలి బోనం పూజ ముగిసింది. క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ స్థితిగతులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, వివిధ శాఖల నుంచి ట్యాక్స్ల రూపంలో వస్తున్న రాబడులు, ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలకు నిధుల ఖర్చు విడుదలపై అధికారులతో, మంత్రులతో చర్చలు జరిపారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ది పనులకు ఖర్చు చేయాల్సిన విధులపై చర్చించారు. కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం సూచించారు. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసి ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లో ప్రయోగించిన స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక ISS కు చేరువైంది. 14 రోజుల పాటు వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ISS లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేరున్నారు. ఈ మిషన్ కు శుక్లా పైలట్ గా వ్యవహరిస్తున్నారు. పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి పర్యటనలతో రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ఏలూరులో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరైన మంత్రి పార్థసారథి జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై సిపిఐ నాయకుల వ్యాఖ్యలు సరైనవి కావని, ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడితే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి సిపిఐ నేత రామకృష్ణ మద్దతు పలకడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం స్టాండింగ్ కమిటీ సమావేశంలో జిల్లా పరిషత్ సంబంధించిన పలు అభివృద్ది పనులపై జిల్లా అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్షించారు. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బంగారం బోనం సమర్పణలో భాగంగా భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో హరిబోలు శ్రీ అక్కన్న మాతన దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ జోగిని నిశాక్రాంతి, పోతరాజుల నృత్యాలతో గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి తొలి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి రాఘవేందర్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో పాటు పాడి పంటలు పచ్చగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పట్టణ శివారులోని గడ్డెన్న శుద్ధవాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వానతో 510 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 355.50 మీటర్ల వద్ద ఉంది. మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరి 7 ప్రాజెక్టుకు ఇన్ఫ్లో రావడం ఇది రెండోసారి. అమెరికా ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి ఎంపికైంది. ఈ సందర్భంగా శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా జాహ్నవి ఘనత సాధించారు. 2029లో ఆమె తన మొదటి అంతరిక్ష యాత్రలో పాల్గొనుంది. స్పేస్ మిషన్ కు వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాహ్నవిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అభినందించారు. తెలుగు బిడ్డగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఈ క్రమంలో జాహ్నవి ప్రయాణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాహ్నవి సాధించినది మైలురాయిలుగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ చేపట్టే స్టేమ్ అవుట్ రీచ్ యాక్టివిటీలో ప్రభుత్వం తరపున భాగస్వామి కావాలని కోరారు. కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపాలని కోరారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇస్తుందని అన్నారు. 4 ఎకరాల పొలం సాగు చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని 4 బర్రెలను పెట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని సూచించారు. ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మైదుకూరు ప్రజలకు సాగు, త్రాగునీరు అందించడానికి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేయాలని కూడా కోరారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పంచడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వర్షం కారణంగా ఖమ్మం జిల్లా జేవీఆర్ ఓపెన్ కాస్ట్ కృష్ణారం ఓసీలో పనులు నిలిచిపోయాయి. సత్తుపల్లి, జేవీఆర్, కృష్ణారం ఉపరితల బొగ్గు గనులలో వర్షం నీటి కారణంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జేవీఆర్ ఓసీలో 60,000 టన్నులు, కృష్ణారం ఓసీలో 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు 23 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. జేవీఆర్ ఓసీలో 1,20,000, కృష్ణారం ఓసీలో 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. ఓసీలోని వర్షపు నీటిని తోడేందుకు 10 240 హెచ్పీ మోటార్లను వినియోగిస్తున్నారు. జేవీఆర్ ఓసీలో 28 mm వర్షపాతం నమోదు కాగా కృష్ణారం ఓసీలో 32 mm వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు నిరుద్యోగుల నుంచి స్పందన కరువైంది. యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళకు స్పందన కరువైంది. దాదాపు 12 గంటలు కాస్తున్నా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొనలేదు. దీంతో పదుల సంఖ్యలో కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వారు నిరుద్యోగ యువతీ యువకుల రాకపోవడంతో సైలెంట్ గా కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది. ఇక నిరుద్యోగ యువతీ యువకులు సరైన రీతిలో స్పందించకపోవడంతో ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చిన కంపెనీలు అసహనానికి గురయ్యాయి. ఎటకేలకు వరుణుడు కరుణించడంతో ఈ నెల 22వ తేదీన ఆరుద్ర కార్తె ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గడమే కాక ఆకాశం మేఘావృతమవుతుంది. ఇందులో భాగంగానే 3 రోజుల నుంచి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల వర్షపు జల్లులు, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక నిన్న సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం మొదలైంది. సాయంత్రం 4 గంటలకు ఓ మోస్తరుగా మొదలైన వాన అంతకంతకు పెరుగుతూ రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 7 గంటలకు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం అత్యధికంగా ఖమ్మం జిల్లా వెంసుల్లో 54.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వాన పంటలకు దోహదపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాల వసతి భవనంలోకి నాగుపాము ప్రవేశించి హడలెత్తించడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బయ్యారం రోడ్డులో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ప్రైవేటు వసతి భవనం ఏర్పాటు చేశారు. ఈ వసతి భవనంలోకి నాగుపాము ప్రవేశించింది. కలకలం రేపడంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వైద్య సిబ్బంది స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గంట పాటు శ్రమించి నాగుపామును పట్టుకుని సీసాలో బంధించడంతో విద్యార్థినులు, కళాశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ క్యాచర్ పట్టుకున్న పామును అడవిలో వదిలిపెట్టారు. బల్గంపేట ఇల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి రావాలంటూ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానాన్ని అందజేశారు. ఉదయం వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. యువతను కాపాడుకోవాలని అనుకుంటే డ్రగ్స్ ను తరిమి కొట్టాల్సిందేనని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్స్ డేను పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని మమతా రోడ్డులో గల టాటా సర్వీస్ సెంటర్ నుంచి లఖారం ట్యాంక్ బండ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను అరికట్టాలంటే యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ డ్రగ్స్ వల్ల శరీరం మొత్తం నిర్వీర్యం కావడంతో పాటు సమాజంలో దుష్పరిణామాలకు అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల మన చుట్టుపక్కల డ్రగ్స్ సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కూడా కోరారు. ఈ ర్యాలీలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఏసీపీ రమణమూర్తి, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది. జూరాల నుంచి 1,02,051 క్యూసెక్లు వస్తుంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,02,051 క్యూసెక్లు వస్తుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 861.70 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 111 టీఎంసీలు ఉంది.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వ్యవహరించారు. స్వామివారి తెప్పోత్సవం తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు గూగుల్ సంస్థ ₹1 కోటి విరాళం ఇచ్చింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును క్యాంపు కార్యాలయంలో కలిసిన దాత గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్ఐ తోట చంద్రశేఖర్ విరాళం చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా దాతలు చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ నటులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కోర్టు నటి శ్రీదేవి, హాస్య నటుడు రఘులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.